మా ఫ్యూచర్ ఎమ్మెల్యే. ఇటువంటి ప్రాచీన కళలకు ఇటువంటి వారు కూడా చిన్న పిల్లలే, వీరు కూడా ఇటువంటి కార్యక్రమాలకు పెద్దపీట వేయాలని ఈ పిల్లలకే తెలిసినది. అవును అవును అల్లుడు, అవును. అయినా ఇంకొక మాట తెలుసు అల్లుడు, ఏమి ఇది ఈ రోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమము గొప్పది. ఈ రోజు మనం చేస్తున్నటువంటి తోలుబొమ్మలాటకు ఈనాటి కార్యక్రమానికి ఒక పెద్ద పోలిక ఉన్నది. అవును, ఏమది? అది ఏమిటంటే మనం ప్రదర్శించేటువంటి రామాయణ మహాభారతాలను పోలినటువంటి మహాయోధుడి జీవితానికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి రోజు ఇది. గీతలో మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థాన ధర్మస్య తదత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు సాక్షాత్ శ్రీ పరమేశ్వరుడే ఒక అవతారాన్ని స్వీకరించి అధర్మాన్ని, రాక్షసులను నిర్జించినట్టు ఈ రాయలసీమలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వేళ్లాకుపోయినటువంటి ఫ్యాక్షన్ రక్కసిని కూకటి వేళ్లతో పెకలించిన ఒక కారణ జన్ముడి చరిత్ర ఇది. అవును మామా. ఏ విధంగా మన శ్రీరామచంద్రుడు లోకకంటకుడైనటువంటి రావణ్ణి సంహరించాడో అదే విధంగా ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని చెరబట్టిన రాక్షసులను అణిచివేసి ఈ జిల్లాలో బడుగు బలహీన వర్గాలను స్వేచ్ఛగా బతకడానికి కావాల్సినటువంటి స్వేచ్ఛ మార్గాన్ని ప్రసాదించిన ఈ ప్రజల కోసమే, ఈ జిల్లా కోసమే తన ప్రాణాలను తృణప్రాయంగా భావించిన మహాయోధుడి వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు సద్గతులు కలగాలని మన జీవితం కూడా ధన్యమేమా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు. అవునలుడు, అవును. వారికి అష్టు నివాళులు మన కళాకారుల తరఫున అర్పిస్తూ వారి చల్లని దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అలాంటి యోధుడి కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, అలాంటి కుటుంబం చల్లగా ఉంటే మనలాంటి వాళ్ళందరూ వేలాది మంది చల్లగా ఉంటారని, మన ఆయుష్ కూడా పోసుకొని వాడు నిండు 100 ఏళ్లు ఉండాలా, అలాంటి గొప్ప కుటుంబం మంచిగా మంగళప్రదంగా ఉండాలని ఈ రోజు ఈ సుందరకాండ ఘట్టాన్ని ప్రదర్శిస్తున్నాం. ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ మంత్రివర్యులు రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ అక్క గారికి, మా యంగ్ లీడర్ పరిటాల రవణ ప్రతిరూపం పరిటాల శ్రీరామన్న గారికి, పరిటాల సిద్ధార్థ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ఈనాటి సుందరకాండ అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే మన శ్రీరామ్ అన్నే కదా. అవును మామ, నిజమే, మన శ్రీరామ్ అన్నే. పదప్ప మామ, పదప్ప. అప్పుడు కదా ఈ రోజు జరగబోటువంటి కథా సంగ్రమము 7 ఖాండాల్లో బాలకాండ, అరణ్యకాండ, అయోధ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ. ఈ ఖాండాల్లో సుందరమైనటువంటి కార్యక్రమము సుందరకాండ. ఎక్కడ అయినటువంటి కార్యక్రమం జరుగుతుందో అక్కడ మంచి జరుగుతుందని ఈ యొక్క కార్యక్రమం చేశారు. కాబట్టి శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడై 14 ఏళ్లు వనవాస దీక్షితుడై దుర్గరణ్యమంతయు నిర్గమించి ఆ యొక్క రామలక్ష్మణుడు ఏ విధంగా వచ్చుతున్నారు మరి. అది తొందద జనత రఘునందన రామచంద్ర
పాలన రామచంద్ర రఘుదేవా శ్రీ రఘురామ సాధు జన సేవిత భక్త వత్సల సారకు నామమే తలతూ సారసలోచన బ్రోము వేడగన్ నారద గానలోల నెరనాంపితి రామను బాల శేఖరా అన్నా రామభద్ర దయా సముద్ర మీ మృదు పదములకు ముకుడికాస్తుడనై మొక్కుచున్నాడనన్న రాఘవ. తమ్ముడా లక్ష్మణ సుమిత్ర అందన ముద్దుగా దిద్దిన బంగారు కొమ్మోలి వెలుగు నట్టి సోదరా సుఖీభో అకల్పవంతుడవై చెల్లగా వర్ధిల్లువప్ప లక్ష్మణ. అన్నా లక్ష్మణ ఇటు రమ్మని ఆజ్ఞాపించితిరి, అట్టి కార్యార్థం ఏమన్నయ్యా? తమ్ముడా లక్ష్మణ నిన్ను పిలిపించిన కార్యార్థమేమనగా నేను తెలుపుకు వినుము. తమ్ముడా లక్ష్మణ అలనాడు మనము పంచవటి తీరములో మీ వదనయగు సీతను పునార్చుకొని అరణ్య ప్రదేశమంతయు వెదకి తుదకు కిష్కిందకు చేర్చును కదా. అవునన్నయ్య. కిష్కింద వాసుడైన సుగ్రీవుడితో ఏమని పలికి ఉండదు. ఏమన్నయ్య? తన పగతుడైన వాలిని వధించిన సీత జాడ అతల వితల పాతాళమందు ఉన్నను పరిశోధించి తెచ్చదనని పలికి ఉండదు. నిజమే అన్నయ్య. లక్ష్మణ వాని మాటలు విని వారి హతమార్చుకుని అవునవును కిష్కిందకు రాజు భావించుకుని అవునన్నయ్య. వాడు రాజ్యవదాంతుడై మన కార్యం మైమర్చి ఉన్నాడేమో. నీవు పోయి వారిని బెదిరించి నా చెంతకు దోచుకుని రమ్ము లక్ష్మణ. ఏమన్నయ్య? ఇప్పుడే ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి సుగ్రీవుని చెంతకు దొట్టుకుని రావాలైనా? అవునవును. ఇప్పుడే మీ చేతం తగిన ధనుర్బాణం ఇప్పుడే పోతున్నాను. ఇదిగో గైకును శీఘ్రమే పోయి రావప్ప లక్ష్మణ. సరే. కృష్ణ వాసుదేవ భక్తి ముక్తి రామ 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 తారకం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం జానకీ మనోహరం సర్వలోకనాయకం శంకరాభిషేక్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాభిషేక్యమాన పుణ్యనామ కీర్తనం శంకరాభిషేక్యమాన పుణ్యనామ కీర్తనం రామ 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 నామ తారకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం. ఓయ్ ఎవరు ఆయన వాడతో నిల్చున్నది? ఓయ్ నీలా, మీ రాజు సుగ్రీవుడు ఎక్కడున్నాడు రా? ఆ యొక్క కిష్కింధలో ఉన్నాడు మహాత్మా. ఓయ్ నీలా, మీ రాజు సుగ్రీవుడికి శీఘ్రమే పిలుచుకుని రమ్ము. ఆ మహామత్స్య స్వామి మీ రాక మా రాజుతో హెచ్చరించదను. సుగ్రీవరాజేంద్ర ఎవరు నీలా? లక్ష్మణదేవుడు అతి త్వరితముగా వచ్చినాడు, కోపాగ్ని చేతున్నాడు. ఓహో సరే, నీవు అతి త్వరితముగా రమ్ము. ఇదిగో వస్తున్నాను. దేవా నీకు వందనమిదే దేవా వందనమిదే నన్నిందు నిల్వగా కార్యమేమో వేద తెలుపుమా ఆర్య పూజితాదివా ఆర్య పూజితాదివా
కొండా మొండాడ కదల చెదనయ్య లక్ష్మణ చంద్ర స్వామి లక్ష్మణదేవ, మీ మృదు పదంబులకు సుగ్రీవుడు నమస్కరించుచున్నాను దేవ. సుగ్రీవ, చాలించుకునే దండ ప్రమాణం మహాత్మా, అలనాడు నీవు మాతో ఏమని పలికి ఉంటివి? నా ఎంత